కాకినాడ జిల్లా కిర్లంపూడిలో దేశ ప్రధాని మోదీ 75వ జన్మదినం పురస్కరించుకొని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు పక్షోత్సవాల సందర్భంగా ఆదివారం మండల కేంద్రమైన కిర్లంపూడిలో బీజేపీ మండల అధ్యక్షులు శరకణం రాజాబాబు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు ఆదేశాల మేరకు బీజేపీ శ్రేణులతో కలిసి కిర్లంపూడిలో ప్రధాన రోడ్లు శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి, జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ దాట్ల కృష్ణవర్మ, సీనియర్ బీజేపీ నాయకులు తోట సర్వారాయుడు, సింగిల్ దేవ్, సత్యరాజు ముఖ్య అతిథులుగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం కిర్లంపూడి మండలం బీజేపీ అధ్యక్షులు శరకణం రాజాబాబు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేపట్టడం, మొక్కలు నాటడం, ఆరోగ్య శిబిరాల ద్వారా మొదలైన కార్యక్రమాలు నిర్వహించి మన భారతదేశాన్ని ప్రపంచంలోనే గొప్ప దేశంగా చేస్తున్న యుగ పురుషుడు మన నరేంద్ర మోడీ భారతదేశంలో జన్మించడం మన అదృష్టంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోనెడ ఎంపీటీసీ మెంబర్ బీజేపీ నాయకులు అల్లు శివరామకృష్ణ, కిర్లంపూడి పంచాయతీ మాజీ వైస్ ప్రెసిడెంట్ తోట గోపి, మండల ప్రధాన కార్యదర్శులు ఐవివి సత్యనారాయణ మూర్తి, కంఠ కాశీ విశ్వనాథం, పూర్వ అధ్యక్షులు ఎడాలి రాంబాబు, ఉపాధ్యక్షులు బుద్ధా పెద్దకాపు, బాలిన వెంకటేశ్వరరావు, కోనేటి శ్రీనివాసరావు, భువనగిరి కాశీ విశ్వనాథం, దొడ్డ అప్పారావు, జ్యోతుల దుర్గాప్రసాద్, కార్యదర్శులు మారిశెట్టి త్రిమూర్తులు, పెంటకోట సత్యనారాయణ, పెండ్యాల నాగేశ్వరరావు, బొడ్డేటి చిన్నబ్బాయి, శరకణం కన్నారావు, ఏనుగుపల్లి జనబాబు, జగ్గంపేట మండల అధ్యక్షుడు పల్లా రాము, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రెడ్యూస్ అంటే అసలు వాడకాన్ని మనం తగ్గించుకోవాలి. ఒకవేళ వాడినప్పటికీ ఎలాంటి వాడాలి, మళ్ళీ రీయూజ్ చేసుకునేలాంటివి వాడాలి. అవి కూడా రీసైకిలబుల్ ఐటమ్స్ని మనం అవసరమైతే వాటిని రీసైకిల్ చేసేటువంటి ఐటమ్స్ పుట్టులారిని బాగా ఎంకరేజ్ చేయాలి. రెడ్యూస్ అంటే మన గవర్నమెంట్ ఒక నిబంధన పెట్టింది, 50 బాగా గుర్తుపెట్టుకోవాలి, 50 మైక్రాన్ల మందం కంటే తక్కువ ఉండి కవర్స్ కానీ ఆ వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు కానీ ఉపయోగించకూడదు. ప్రభుత్వం జీవో 80 ప్రకారం నిషేధించింది. అయినా బయట దొరుకుతున్నాయంటే చాలామంది అంటారు బయట మరి ఉత్పత్తి మాన్పించేది కదా అంటారు. ఉత్పత్తి చాలా రకాలుగా మాఫియా ఉంటుంది. దానికి కొంతమంది దొంగచాటుగా కుటీర పరిశ్రమల్లో తయారు చేసేస్తూ ఉంటారు. గట్టిగా యాక్షన్ తీసుకుంటే వాళ్ళ రోడ్డును పడతారు. అలా కాకుండా మనం వాడకం తగ్గించేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు తగ్గిపోతారు. ఆ విధమైన ఫాలో అవ్వాలి. పైగా ఈ ప్లాస్టిక్ వల్ల మనకి గ్యాస్ట్రిక్ క్యాన్సర్, జీర్ణకోశ సంబంధమైన క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పేసి నానో ప్లాస్టిక్ గ్రాన్యూల్స్ లోపలికి వెళ్ళిపోతాం. దానివల్ల ఆ విధంగా కూడా మనం చెప్పినట్టయితే పబ్లిక్ త్వరగా ఉండే అవకాశం. ఎందుకంటే వాటర్ తాగుతున్నాం, కొంతమంది కాఫీ టీలు కూడా తెచ్చుకుంటున్నారు. అన్ని కూరలు, రైస్, బిర్యానీ అన్నీ అందరూ తెచ్చుకుంటారు. చికెన్, చట్నీలు, టిఫిన్ సెంటర్స్ అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్ల మీద నడిపేస్తున్నారు. ఆ ప్లాస్టిక్ అలా ఉండిపోతుంది. కడప మీరు ఎంట్రన్స్లో ఎంత డంప్ ఉంటుందంటే ఇక్కడ ఉన్న జనాభా కంటే కూడా ఎక్కువ అంత ప్లాస్టిక్ మరి రాకూడదు. యాక్చువల్గా మరి ఇక్కడ అందరూ కలిపి నాయకులు అలాగే పంచాయతీ అందరూ కలిపి గట్టిగా తీర్మానం చేసి దాన్ని కంట్రోల్ చేస్తే అవుతుంది. అదర్వైజ్ ఒక అధికారి వల్ల, లేకపోతే ఒక నాయకుడి వల్ల, సర్పంచ్ గారి వల్ల, లేకపోతే గంగాధర్ గారి వల్ల అవ్వదు. అందరూ టీం వర్క్ చేసి దాన్ని ఓకే. మరి ఎండ బాగా. నమస్తే అండి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నా పేరు దాట్ల కృష్ణవర్మ, కాకినాడ పార్లమెంట్ జిల్లా ప్రధాన కార్యదర్శిని బీజేపీకి. ఈవేళ కిర్లంపూడి మండలం కిర్లంపూడిలో నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 15 రోజులు సేవా పక్షోత్సవాలు నిర్వహించడంలో భాగంగా మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో భాగంగా మోడీ గారి యొక్క అత్యంత ఇష్టమైనది స్వచ్ఛ భారత్. అంటే ఈ భారతదేశం అంతా కూడా చాలా స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన ప్రవేశపెట్టిన పథకాన్ని ఈవేళ ఇక్కడ మండలాధ్యక్షులు రాజబాబు గారితో, అదేవిధంగా మా సీనియర్ నాయకులు సర్వారాయుడు గారు, కార్యకర్తలు మన సత్యరాజు గారు, వెంకటేశ్వరరావు గారు, మండలాధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ రావడం చాలా సంతోషదాయకం. వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క స్వార్థం కోసం ప్రతి ఏదో స్కాములు చేసుకుంటూ గడిపే ఈ పరిస్థితుల్లో కేవలం దేశం కోసం, ధర్మం కోసం ఆలోచించే ఏకైక ప్రపంచం ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా వివిధ కార్యక్రమాలు
ముందుగా 17వ తేదీని రక్తదాన శిబిరం రోటరీ క్లబ్ రెడ్ క్రాస్ వాళ్ళ ఆధ్వర్యంలో కాకినాడ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్తే అండి, నా పేరు శరకం రాజబాబు, కిల్లంపూడి మండల బీజేపీ అధ్యక్షుడిని. ఈరోజు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఊరికి, ప్రతి రాష్ట్రానికి, మన మొత్తం దేశం అంతా కూడా ఆయన పక్షోత్సవాల సందర్భంగా ఈ నెల 17న పుట్టినరోజు సందర్భంగా 15 నుంచి అక్టోబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. మన 17 తారీఖుని రక్తదాన శిబిరం కాకినాడలో ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మన కిల్లంపూడిలో జరుపుకున్నాం. మళ్ళీ బుధవారం మెడికల్ క్యాంప్ కూడా మన కిల్లంపూడిలోనే హాస్పిటల్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా మన మోడీ గారు ఈ కార్యక్రమాలన్నీ చేసి దేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా, ఆదర్శవంతంగా దేశంగా తీర్చిద్దాలని ఆయన మొదలుపెట్టారు. ఆయన అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారికి నేను శిరస్సు నమస్కారం చేసుకుంటున్నాను. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వరం గారు, మన కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన దాట్ల కృష్ణవరం గారు, మన సీనియర్ నాయకులు బీజేపీ నాయకులు తోట సర్వారెడ్డి గారు, మన పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి కాకినాడ కిసాన్ అధ్యక్షులు మన సింగిలేరు సత్యరాజు గారు, మన సీనియర్ నాయకులు, మన కార్యకర్తలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరూ కూడా నా ధన్యవాదములు. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినటువంటి మన మోడీ గారు మన దేశానికి యుగ పురుషులు లాంటి వాడు. అటువంటి ఆయన్ని మనందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇంకా ఆయన చాలా సేవ చేయాలని కోరుకుంటూ ఇంతతో ముగిస్తున్నాను. భారత్ మాతా కీ నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై భారత్. జై భారత్.